ఈ లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ పైన క్లోజ్ అయ్యేంత వరకు మనం పుట్ సైడే ఉండాలి. ఈ లెవెల్ పైన క్లోజ్ అయ్యేంత వరకు 85,144 పైన క్లోజ్ అయ్యేంత వరకు మనం పుట్ సైడే ఉండాలి. ఒకవేళ క్లోజ్ అయితే అప్పుడు మనం అప్ సైడ్కి షిఫ్ట్ అవ్వాలి. ఎంట్రీ ట్రిగర్ అయిందండి. ట్రిగర్ అయిందండి. వెయిట్ చేయండి. పాసిబిలిటీస్ అన్నీ బాగున్నాయండి. మార్కెట్ రావాలి, సో మంచి బేస్లో వచ్చింది, ర్యాలీ జరగాలి. ఇక్కడ కూడా ఒక మంచి మన ప్లేస్ దొరికింది, ఇక్కడ నుంచి రావాల్సిందే. స్టాప్ లాస్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు వస్తుంది చూడండి. బఫర్ కూడా పెట్టాను, ఒక 3 పాయింట్స్ బఫర్ పెట్టాం. సార్ 3 minutesలో వెళ్ళిపోదాం, 2 minutesలో చూద్దాం. 3 minutes అండి ప్రజెంట్ పెట్టింది, 3 minutes. మన 2 minutesలో 2 minutesలో 3 minutesలో చూసినా మనకి ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ అయినట్టే ఈ క్యాండిల్లో. అంటే 3 minutesలో పెట్టుకుంటే బెటర్. ఓకే సార్. చూద్దాం, ఇలాంటి ప్లేస్ వచ్చినప్పుడు మంచి రావాలండి. చూడండి, దీనిపైన క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఈ లైన్ పైన క్లోజ్ అయిపోతే నేను వెయిట్ చేస్తాను హై బ్రేక్ అయ్యేంత వరకు. ట్రేడ్ ఎటువంటి ట్రేడ్ లేదు. మనం అనుకున్నాం కదా, జస్ట్ డైలీ 3 to 4 ట్రేడ్స్ బ్యాక్ టు బ్యాక్. 3 ఆల్రెడీ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఇంకొక 2 స్టాప్ లాసెస్ కనుక బ్యాక్ టు బ్యాక్ హిట్ అయితే క్లోజ్ చేసేయండి, ఈరోజు క్లోజ్ చేసేయండి. ట్రేడ్ ఏం చేయొద్దు ఇంకా. లేదు మంచిగా ప్రాఫిట్ ఏమైనా ఇచ్చిందంటే మీరు చేయొచ్చు, మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు చేసుకుంటూ వెళ్ళచ్చు. మీ లిమిట్ అయిపోతే స్టాప్ లాస్ లిమిట్ బఫర్ పెట్టిన స్టాప్ లాస్ హిట్ ఎవరు వస్తుంది చూడండి. బుక్ చేసుకున్నారండి ఎవరన్నా? బుక్ చేసాం సార్. ఇంకా
తౌసీఫ్, ధను గారు, నాగేంద్ర, బుక్ చేశాను సార్. వెంకీ. ధను గారు తీసుకున్నారండి? సార్ నాకు తీసుకున్న నెట్లో తీసుకున్నానండి. నిఫ్టీలో తీసుకున్నారా? అవునవును, ఏదైనా ఒకటే, ఏదైనా అదే నిఫ్టీలో తీసుకున్నా. కొంచెం ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ ఉంటే నిఫ్టీలో తీసుకున్నాను. ఎలా ఉంది మూమెంట్ నిఫ్టీలో? నిఫ్టీలో బుక్ చేశానండి ఇప్పుడే. ఎలా ఉందన్నాడు? మూవ్ బాగుందా? మంచిగానే ఉందా? ప్రీమియం బాగానే ఉందండి, సేమ్ దీనికి బయర్లోగానే ఉంది అది కూడా. ఓకే. వెంకీ గారు, నేను చాలాసార్లు అడుగుతున్నాను మిమ్మల్ని, జాయిన్ అయ్యారు కదండి? ఎప్పుడండి? మీరు కదండి వెంకీ గారు అండి. వెంకీ గారు, మీరు జాయిన్ అయ్యారు అడుగుతున్నాను, చెప్పాలి. మీరు బుక్ చేశారో లేదో, వెయిట్ చేస్తున్నారా? పే చేసుకుని చూడండి, చాలా క్లియర్గా చెప్పాను. ఇది ఎటు చూసినా మార్కెట్ డౌన్ సైడే రావాలి. ఇండెక్స్ ప్రకారం కాల్ సైడ్ నుంచి వెళ్ళాలనుకున్నా సరే ప్రీమియంలో బేస్ అనేది లేదు. సో పుట్ సైడే రావాలి అనుకున్నాం. సో మంచిగా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎవరైతే బుక్ చేశారో వాళ్ళకి తౌసీ బుక్ చేశారో లేదా? బ్రో లేదు బ్రో, తీసుకోలేదు. ఓకే. ఇప్పుడు చూడండి, బుక్ చేసిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఇది రిస్క్ ట్రేడ్ ఏం కాదు కదా. మనం అనుకున్నది ఆ మాట కూడా వాళ్ళని మనం, ఎందుకంటే అక్కడి నుంచి రావాలి మార్కెట్. చాలా క్లియర్గా చెప్పాను. మీకు ఆల్రెడీ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది, ఇంకా రెండు స్టాప్ లాస్లు ఉన్నాయి. ఈ రెండు హిట్ అయిపోతే క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు ఇది ప్రాఫిట్ అయింది కదా, వస్తుంది మార్కెట్. డే హై రీచ్ అయిందా? ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ ఇచ్చాను అనుకోండి, చూడండి డే హై ఆల్మోస్ట్ 60+. సెకండ్ ట్రేడ్ మళ్ళీ ఇప్పుడు థర్డ్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఇంకొక ట్రేడ్ కూడా చేసేయండి, క్లోజ్ చేసేయండి. ఎవరు ఆల్రెడీ ఒక స్టాప్ లాస్ ఉండి రెండో ట్రేడ్ చేయని వాళ్ళు లేదు, రెండో ట్రేడ్ చేసి ప్రాఫిట్లో ఉన్నారు కదా. సో మీరేం చేస్తారంటే మళ్ళీ మీకు 3 ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్కి మళ్ళీ 3 ట్రేడ్స్ చేయండి. ఆపర్చునిటీ వస్తే 3 ట్రేడ్స్ చేయండి. ప్రాఫిట్ బుక్ చేశారనుకోండి, ఫస్ట్ ట్రేడ్ ఎన్ని ఆపర్చునిటీస్ అయినా చేయండి రోజులో. చూడండి ఆల్మోస్ట్ డేలో వచ్చేసింది. ఇప్పుడు రివర్స్ అయ్యే అవకాశం ఉందండి పైన ఏమన్నా మన లెవెల్స్ తర్వాత? ఇక్కడ ఉందండి. ఇక్కడ ఒక రివర్సల్ లెవెల్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేయొచ్చు. మార్కెట్ ఇప్పుడు ఓపెనింగ్ దాటింది, నేను రివర్స్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడికి రావాలండి. ఇక్కడికి వచ్చింది అంటే చేయొచ్చు. ఓకే, ఇంకొక వెయిట్ చేయండి. నేను మీకు ఒకటే చెప్తానండి, అంటే మన వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ పెట్టాను, ఒక మంచి వీడియో కూడా చేశాను. మినిమం మీరు ఉండాలి కనీసం ఒక 2 months 3 months ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇందులో ఏదో వచ్చాము, ఏదో వెళ్ళిపోయాం, ఒక రోజు చేసాం, ఒక రోజు చేసాం. జగన్ గారు తీసుకున్నారండి ట్రేడ్? తీసుకున్నా సార్. బుక్ చేశారా లేదా? బుక్ ఆల్రెడీ అయిపోయింది సార్. ట్రేడ్ చూస్తున్నాను సార్ మార్కెట్లో.
మీరు బుక్ చేసుకున్నారా లేదా అన్న? చేసుకున్నాను సార్. ఓకేనండి. చూడండి, జాన్ 1 నుంచి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే 3 మంత్స్కి ఒకసారి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాను. మీరు ఒకరోజు వచ్చి ఒకరోజు మానేసి అయితే దాంట్లో జాయిన్ అవ్వద్దండి, ఎవరు కూడా జాయిన్ అవ్వద్దు. నేను మార్నింగ్ 9:15 నుంచి ఒక 11 వరకు మార్నింగ్ సెషన్, ఆఫ్టర్ 1 తర్వాత మళ్ళీ తీసుకుంటా 3 వరకు, 2:30 or 3 వరకు. డైలీ మీకు 3 to 4 ట్రేడ్సే ప్లాన్ చేస్తాం. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చిందనుకోండి బ్యాక్ టు బ్యాక్ లాస్ వస్తే మీకు చెప్పిన ప్రాసెస్ ప్రకారం వీడియోలో చెప్పిన ప్రకారం అయిపోతుంది. 3 మంత్స్కి ఒకసారి గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ పంపిస్తాను. 31st మీకు ఆ డీటెయిల్స్ పంపిస్తాను. ఓకేనా? ఒకవేళ మీకు లైవ్లో జాయిన్ అయ్యి టైం లేదనుకోండి, కనీసం మీరు గ్రూప్లోనే నాకు మెసేజ్ చేసినప్పుడన్నా రిప్లై ఇవ్వాలి. మీరు అంటే తీసుకున్నారా లేదా ఏంటి అని అలా మీరు చేయగలిగితే. అది కూడా పక్కన పెడితే, నా దగ్గర ముందు జాయిన్ అయిన వాళ్ళకి ఓకే, నా దగ్గర ముందు జాయిన్ అయిన వాళ్ళకి జస్ట్ వాళ్ళు ఈ 3 months ఫీజు పే చేసుకుంటారు. జస్ట్ ఏంటి మన ట్రేడ్స్ కోసం. అది పక్కన పెడితే, ఎవరైతే జస్ట్ ట్రేడ్స్ కోసం వచ్చారో, అంటే నా దగ్గర నేను ఎలా ఇస్తున్నానో తెలియకుండా ట్రేడ్స్ వాళ్ళు వచ్చారో, వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇండెక్స్ పెడితే, కనీసం ఇండెక్స్ పెడితే మీరు ఇండెక్స్ చూసి ఎంట్రీ తీసుకునే స్టేజ్లో కూడా మీరు లేకపోతే కష్టం. నేను ఇండెక్స్లో ఇలా ఒక క్యాండిల్కి మార్క్ చేశానంటే, అది కూడా మీరు ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ మార్క్ చేశాను కదా, ఇది కూడా తీసుకోవడం రాకపోతే కష్టం. సో మీరు మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి, మొత్తం అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేనే మీకు రివర్సల్ ప్లేస్ పెడతా. కుదిరితే చూడండి, ఈ రివర్సల్ ప్లేస్ పెట్టినప్పుడు ఏంటి, మార్కెట్ ఈ ప్లేస్కి వస్తుంది. దీని అర్థం ఏంటి, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. పైన పెట్టానంటే అక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుంది. ఇలా కాకుండా నేను అంటే నార్మల్గా ఏం చేస్తానని ఒక క్యాండిల్కే మార్క్ చేసి పెడతాను మోస్ట్లీ. అలా పెట్టకుండా ఇలా పెట్టాను అనుకోండి, ఏ క్యాండిల్ ఏ ఫార్మేషన్ జరగాలి, ఏది కన్ఫర్మేషన్ క్యాండిల్, సో దీని తర్వాత అసలు ఈ జోన్ ఎందుకు వచ్చింది, ఇది తీసుకోవడం రైటా రాంగా, ట్రేడ్ దీని పర్సంటేజ్ ఎంత ఉంది, విన్ రేట్, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ట్రేడ్స్ కోసం అయితే ఉండొద్దు, జస్ట్ ట్రేడ్స్ కోసం అయితే వద్దు.